ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తూ దేశ అభివృద్ధికి బాటలు వేసిందని బీజేపీ విజయనగరం జిల్లా నాయకులు ప్రశంసించారు. విజయనగరం జిల్లా కార్యాలయంలో బీజేపీ సమావేశం నిర్వహించారు. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో ఎన్డీఏ పనిచేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేటాయింపులు చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును త్వరలో కేంద్రమే పూర్తి చేస్తామని చెప్పడం హర్షణీయమని అన్నారు. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం మోడీ ప్రభుత్వం నిధులు కేటాయించిందని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. స్టార్టప్ ఇండియా, మేకప్ ఇండియా అనే ఒక కొత్త స్కీములతో యువతని ముందుకు తీసుకురావడం కోసం ఈ బడ్జెట్లో ప్రధానంగా రూపొందించడం జరిగిందని తెలియజేస్తూ, రహదారుల విషయంలో కానీ అలాగే రైల్వేకి సంబంధించిన అభివృద్ధి పనిలో కానీ ముందడుగు వేయడానికి ఈ బడ్జెట్ రూపొందించడం జరిగిందని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పెద్దపీట వేసిన రాష్ట్ర రాజధాని కోసం 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తూ ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం ఎన్డీఏ కూటమి సర్కార్తోనే సాధ్యమని ఈ బడ్జెట్ మనకి పూర్తిగా నిరూపించిందని మేము మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయడం కోసం ఈ బడ్జెట్లో ముఖ్యంగా ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా ప్రతి గ్రామానికి రహదారి నిర్మాణం చేయడానికి కూడా ఈ బడ్జెట్లో పూర్తిగా నిధులు కేటాయించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ ప్రాజెక్ట్ని అత్యంత త్వరలో పూర్తి చేసే విధంగా ఈ బడ్జెట్లో రూపొందించడం జరిగిందని తెలియజేస్తూ, ఆత్మనిర్భర్ భారత్ అలాగే ఏదైతే నరేంద్ర మోడీ గారు వికసిత భారతే లక్ష్యంగా పనిచేస్తున్నారో అందులో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడం కోసం ఈ బడ్జెట్లో పూర్తిగా నిధులు కేటాయించడం జరిగిందని తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మేమందరం నరేంద్ర మోడీ గారికి అలాగే నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ రాష్ట్రానికి అద్భుతమైన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ఏమిటి? 50,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంది. 50,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి. ఒక జాతీయ భారత ప్రభుత్వం 50,000 కోట్లు ఇచ్చిన విషయం కాదు. దీనివల్ల ఇండస్ట్రియల్ క్యారిడర్స్ 2 క్యారిడర్స్ వస్తున్నాయి. ప్రజలకు చెన్నై ఓరిగల్కి 2 క్యారిడర్స్ వస్తున్నాయి. ఈ 2 క్యారిడర్ వల్ల కూడా ప్రజలకి చాలా ఏంటంటే వ్యాపారాలు అభివృద్ధి అవుతాయి, అనేక రకాల ఉద్యోగాలు దొరుకుతాయి, చుట్టుపక్కల వాతావరణం బాగుంటుంది అన్నీ. కానీ ఈ కారిడార్లు అవన్నీ తర్వాత ఇంకోటి మన భీమునిపట్నం, కోనాడ ఇటువంటి సముద్ర ఒడ్డుని కూడా రవాణా మార్గం కూడా మనం ఆలోచన చేస్తున్నారు. ఇదే కాకుండానే ముఖ్యంగానే పోలవరం అంతం కంటే మారుమూల గ్రామానికి కూడా వెళ్తుంది. దానికి 15,000 కోట్ల రూపాయలు, రాజధానికి 15,000 కోట్ల రూపాయలు. ఇంతమంది ఎందుకు చేయలేదండి? 1,500 కోట్ల రూపాయలు లాస్ట్ టైం అయితే ఇప్పటి 2 ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఎక్కువ చేయలేకపోయాడు. వాళ్ళ భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని పక్కగా 50,000 కోట్లు ప్రాపర్ యూటిలైజ్ చేసుకో.